హర్మిలన్ బైన్స్ భారత అథ్లెటిక్స్లో ఈ పేరు కొత్తేం కాదు. గతేడాది ఆసియా క్రీడల్లో 800 మీటర్లు, 1500 మీటర్ల పరుగులు ఆమె రజతాలు గెలిచింది. పారిస్ ఒలింపిక్స్లో పోటీ పడాలని కలలు కన్నది. కానీ వరుస గాయాలు ఆమె అవకాశాలను దెబ్బతీశాయి. దీంతో కుంగుబాటుకు గురైంది. ఆత్మహత్య ఆలోచనలు తన మెదడును తొలిచివేశాయి. చివరకు పరుగుకు వీడ్కోలు పలికి కొత్త కెరీర్గా మోడలింగ్ను ఎంచుకునే దిశగా సాగుతోంది. పారిస్ ఒలింపిక్స్లో పోటీ పడాలని ఎంతగానో అనుకున్నా, అందుకే శాయశక్తులా కష్టపడ్డా. కానీ వరుస గాయాలు ప్రదర్శనపై ప్రభావం చూపాయి. ఒలింపిక్స్కు అర్హత సాధించకపోవడంతో కుంగుబాటుకు గురయ్యా. జీవితం శూన్యంగా కనిపించింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది. ఆటను వదిలేద్దామనుకున్నా అని హర్మిలన్ తెలిపింది. ప్రస్తుతం ఆమె గ్రేడ్ 2B తొడ కండరాల గాయంతో బాధపడుతుంది. దీంతో ఆమె అథ్లెటిక్ కెరీర్కు అనిశ్చితిలో పడింది. గాయాల కారణంగా ఈ ఏడాదిలో ఆమె 2 పోటీల్లో మాత్రమే పాల్గొంది. ఒలింపిక్స్ అర్హత కోసం పాయింట్లు సాధించాలని గాయంతోనే యూకేలో జరిగిన రేసులో పాల్గొన్నా. అప్పుడు గ్రేడ్ 1 తొడ కండరాల గాయం ఉండేది. ఇప్పుడు అది తీవ్రంగా మారింది. గ్రేడ్ 3కి చేరువగా ఉంది. మరో స్కాన్ చేయించుకున్న తర్వాత శస్త్రచికిత్సపై నిర్ణయం తీసుకుంటా. మరో 9 నెలల వరకు సాధారణంగా కూడా పరిగెత్తలేను. కాబట్టి పోటీల్లో తిరిగి పాల్గొనాలంటే సుదీర్ఘ సమయం పడుతుంది.